రాజకీయ మోహన్ రెడ్డి గారు మీకేంటి అబ్జెక్షన్? ఓకే, ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటది, ఎవరినైనా విమర్శించవచ్చు, తప్పులేదు. ఆ విషయం అలా ఉంచితే ఓకే, పోతిరి మహేష్ గారిని పెద్దోడిని చేయొద్దు అని మీరు అనుకుంటే, మహారాజేష్ పరిస్థితి ఏంటి? మరి మొదటి లిస్టులోనే ఆయనకి సీట్ ఇచ్చారు, ఇప్పుడు ఆయన కూడా రివర్స్లో మాట్లాడుతున్నారట, ఆయన మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారట. మీకే ఇన్ఫర్మేషన్ ఉందా? మీరు తెలుగు యువత దాంట్లో ఉన్నారు కాబట్టి అఫీషియల్గా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏదైనా అఫీషియల్గా అతని మీద ఏదైనా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అఫీషియల్గా పార్టీ నుంచి, పార్టీ వెబ్సైట్ నుంచి ఒక ప్రచారం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ రోజు మరి అచ్చెన్నాయుడు గారికి ఒకటి వస్తున్నది ఏంటది? అధికారికంగా పార్టీ నుంచి ఇచ్చినట్టే నాకైతే సమాచారం లేదు. ఒక్కటి, ఎవరైనా పార్టీ లైన్ దాటి నేనేదో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, పవన్ కళ్యాణ్ గారిని ఓడించే శక్తి ఎవరికి ఉందో ఎవరికి లేదో ఏంటో మనందరికీ తెలుసు. మన శక్తి మనం ఎంత ఎత్తో ఎంత బరువు మోయగలమో అంతే మోయగలుగుతాం. మనకు మించి నేను కొండెత్తి పక్కన పెడతానంటే అది ఎంతవరకు వాస్తవమో మనం అందరికీ తెలుసు. ఇప్పుడు నీకు టికెట్ రాలేదని అసలు ఈ వ్యక్తులు నాకు అర్థం కావట్లేదండి. మొదటి లిస్టులో టికెట్ పొందిన మహాసేన రాజేష్ కూడా విమర్శిస్తా ఉన్నాడు అంటే, చిన్న గల్లీ స్థాయి లీడర్ నుంచి పోతిరి మహేష్ని ఈ రోజున స్టేట్ లెవెల్ పర్సనాలిటీగా నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిని పోతిరి మహేష్ తిడుతున్నా ఉన్నాడంటే, ఇక రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతలు, కమిట్మెంట్, లీడరు, క్యాడరు ఇటువంటి ఏమి కనపడట్లా. కేవలం నాకు టికెట్ వచ్చిందా లేదా, నేను ఆర్థికంగా లబ్ధి పొందానా లేదా, నేను రాజకీయంగా పోటీ చేసే అవకాశం వస్తుందా లేదా తప్ప ఒక క్షణం కూడా ఆగే టైప్ మనస్తత్వాలు ఈ రోజున లేవు. నేను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి. ఏ రోజు కూడా నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు కానీ ఈ రోజు కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని కానీ లేదు ఇంకొకరిని కానీ నేను తిట్టను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నా, రేపొద్దున వేరే పార్టీకి వెళ్తాం అనుకోండి, ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్క పూటలో తెలుగుదేశం పార్టీని తిరిగితే నన్ను ఏమంటారు? ఊసరవెల్లి అంటారా? పోతిరి మహేష్ అంటారా? ఓకే, ఆలోచించండి. అందుకని ఎవరైనా విలువలు ఉండాలా. నిజంగా నాకు తెలిసి పోతిరి మహేష్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పోతిరి మహేష్ లాంటి ఒక క్రుక్కుడు ఫెలో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు, రేపొద్దున అందరూ మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటికీ మూలం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎలాగైనా సరే పొత్తు పొడవకూడదని ట్రై చేశారు, పొత్తు పొడిచింది. ప్రజల్లో ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకూడదని ట్రై చేశారు, ఓటు ట్రాన్స్ఫర్ చక్కగా జరుగుతుంది. అందరూ కలిసి మెలిసి పనిచేస్తా ఉన్నారు. అధికార పక్షాన్ని ఇంటికి పంపించబోతా ఉన్నారు. అంటే ఇంకోటి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. రజనీ గారు ఇది బాగా వైరల్ అయినట్టున్నది. ఒక్క